కార్మికుల వేతనాల పెంపు వివాదం టాలీవుడ్ ను కుదిపేస్తోంది. వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు సినీ కార్మికులు. నిర్మాతలు కార్మికుల పంచాయతీ కొలిక్కి రాకపోవడంతో మూడో రోజు కూడా షూటింగ్లు బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే 24 క్రాఫ్ట్స్ యూనియన్ అధ్యక్షులు అత్యవసర సమావేశమయ్యారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫీసులో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు నిర్మాతలు కార్మికుల పంచాయతీ కొలిక్కి రాకపోవడంతో మూడో రోజు కూడా షూటింగ్ల బంద్ అయ్యాయి. ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ మధ్య టాలీవుడ్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపిన నిర్మాతలు ఇవాళ ఫిలిం ఛాంబర్లో నందమూరి బాలకృష్ణతో సమావేశమయ్యారు. అటు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమంటున్నారు. హీరోలకు 100 కోట్లు ఇస్తారు కానీ కార్మికులకు మాత్రం 100 రూపాయలు పెంచాలంటే భయపడుతున్నారని మండిపడుతున్నారు. లోకల్ టాలెంట్ ను గుర్తించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్మెన్లను ముంబై నుంచి తీసుకురావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా బతుకులు మారతాయంటూ వాపోతున్నారు. ఇష్యూ లేబర్ కమిషనర్ దగ్గరకు వెళ్లినా వివాదానికి ఎండ్ కార్డు పడలేదు. లేబర్ కమిషనర్తో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు ఫలించలేదు. వేతనాల పెంపుపైన కాకుండా మరో 4 అంశాలపై ప్రొడ్యూసర్లు చర్చించారు. వేతనాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేబర్ కమిషనర్ సూచించారు. మరోవైపు లోకల్స్ కు టాలెంట్ లేదన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ ను సినీ లోకం తప్పుపడుతోంది. నిర్మాత సి కళ్యాణ్, డాన్స్ మాస్టర్స్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ విశ్వప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. టీజీ విశ్వప్రసాద్ సినిమాలు రిలీజ్ అయిన నెల తర్వాత కార్మికులకు వేతనాలు చెల్లించారంటూ గుర్తు చేశారు. ఫిలిం ఫెడరేషన్ నాయకుల భేటీ తర్వాత సినీ నిర్మాత సి కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదన్న ఆయన కార్మికులకు న్యాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సి కళ్యాణ్ తెలిపారు. కార్మికులకు టాలెంట్ లేదంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. దాసరి నారాయణ లాంటి పెద్దలుంటే ఇలాంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించేవారని తెలిపారు సి కళ్యాణ్. మరోవైపు హైదరాబాద్లోని సారథి స్టూడియోలో రచ్చ నెలకొంది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ కార్యదర్శి నరసింహారావు దాడి చేశాడు. దీంతో యూనియన్ కార్యదర్శి పోలీసులు కేసు నమోదు చేశారు. గత 3 రోజులుగా సినీ కార్మికులు సమ్మెలో ఉన్నారు.